యవనస్తుడా, యవనస్తురాలా, ఎందాక నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఇంకా పాపములోనేనా నీ జీవితం? పాపంలో నుంచి బయటికి రావా? పాపము చేయడం ద్వారా నీ జీవితము చివరికి మరణమే అని తెలుసుకో. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు కదా, అతి ప్రియముగా నీకుంది కదా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఎవని పాపము వారికి మరణాన్ని తీసుకొస్తున్నట్లుగా, ఇదిగో నీ పాపం నీకే మరణాన్ని తీసుకొని వస్తుంది, జాగ్రత్త. అందుకనే నీ పాపాన్ని త్వరగా, ఒకవేళ ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే నీ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెడితే బ్రతుకుతావు, నువ్వు విడిచిపెడితే విడుదలని పొందుకుంటావు, నువ్వు ఈ విడిచిపెడితే నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు. ఇదిగో పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని పట్టుకుంటున్నావా? ఇదిగో పాపాన్ని నువ్వు పట్టుకోవడం కాదు, పాపమే నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. అందుకనే పాపము నుంచి నువ్వు విడిపించబడి ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు నాన్న.